హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా పోస్టులు అయితే విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలాంటి పోస్టులు అంటే డ్రైవర్కి సంబంధించి, అలాగే డిఈఓ, అలాగే ఎంటీఎస్కి సంబంధించి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీకైతే చాలా పోస్టులు అయితే విడుదల చేసిందనమాట. పర్ మంత్కి దాదాపుగా మీకు 20,000 నుంచి 30,000 వరకు శాలరీతో అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చాం. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వేకెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి మినీరత్న కంపెనీ అంటే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన వాళ్ళు అనమాట. మనకు గవర్నమెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇంకా పోస్టుల విషయానికి ఇది డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. అంటే మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే ఈ పోస్టులకి సంబంధించి ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు దీనికి సంబంధించి పీడిఎఫ్ లింకు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే అడ్రస్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అంతకంటే ముందు పోస్టుల విషయానికి అయితే తెలుసుకుందాం. ఈ పోస్టులు వచ్చేసరికి మెయిన్గా కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి సంబంధించి అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి సంబంధించి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఏది మోటార్ ఫీల్డ్లో అయితే డ్రైవింగ్కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది డ్రైవర్కి సంబంధించి. అలాగే డిఈఓకి సంబంధించి భువనేశ్వర్ నుంచి అనమాట. ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు టైపింగ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. నిమిషానికి 30 పదాల నుంచి 45 పదాలు అయితే టైప్ చేయాలి ఇంగ్లీష్లో. అదే శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ మంత్కి స్టార్టింగే 23,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట ఈ అంటే శాలరీలో. ఇంకా మూడోది దీంట్లో డిఈ అంటే భువనేశ్వర్లో డ్రైవర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అది జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటే సరిపోతుంది. దాంతోపాటు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా శాలరీ వచ్చేసరికి మనకు సేమ్ 23,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు స్టార్టింగే. ఇంకపోతే గ్వాలియర్ నుంచి మనకు ఎంటీఎస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకపోతే వాల్సద్ దీని నుంచి ఎంటీఎస్ పోస్టులు అనమాట. ఇంకా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. పర్ మంత్కి అయితే అంటే ఆ ఏరియాలో పర్ మంత్కి 16,000 నుంచి అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా మన హైదరాబాద్లో వచ్చేసరికి ఎంటీఎస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మనకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. శాలరీ పర్ మంత్కి 23,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఇంకా చెన్నై నుంచి అయితే మనకు ఎంటీఎస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 23,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. ఇంకపోతే పాట్నా పాట్నాకి సంబంధించి మనకు జిఐఎస్ ఆపరేటర్కి సంబంధించి మనకు వేరియస్ డ్రాయింగ్కి యూజింగ్ జిఎస్ టూల్స్ ద్వారా మనకు బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి అంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకపోతే దీంట్లో పాట్నాలో మనకు ఇంకా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎంటీఎస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏదైనా సరే ఒక భువనేశ్వర్లో డిఈఓకి సంబంధించి అలాగే ఎంటీఎస్ మన పాట్నాకి సంబంధించి జిఐఎస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మిగతా ఏ పోస్ట్కైనా సరే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ కూడా 25,000 నుంచి 20 నుంచి 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి మనకు అప్లికేషన్ షెల్ బీ ఇన్వైటెడ్ ఫ్రమ్
అప్లికేషన్స్ అగెన్స్ట్ ది అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్డ్. అంటే అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు పబ్లిష్ చేసిందో అంటే మనకు 14వ తారీఖు 7వ నెల అయితే నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేశారు. అప్పటి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ వాళ్ళకి చేరిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం మిమ్మల్ని అయితే అంటే పోస్ట్ అయితే పంపిస్తారనమాట. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అలాగే అప్లై చేసే విధానం వచ్చేసరికి ది అప్లికేషన్స్ ఫ్రమ్ సెలక్షన్ టు ది అబోవ్ పోస్ట్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం స్పీడ్ పోస్ట్ కానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఈ రెండిట్లో మాత్రమే మీరైతే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మిగతా ఏవైనా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. ఇంకా దాంతోపాటు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఇంటూ ఫామ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ మ్యాండేటరీ. అంటే మీరు పంపించేటప్పుడు అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అంటే పీడిఎఫ్ రూపం ఉందన్నమాట. అదైతే మీకు ఈ నోటిఫికేషన్లోనే ఉంది. ఇంకా దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఆ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి అప్లికేషన్ అయితే ఫీజు అయితే లేదు. ఇంకా అదర్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి మనకు 300 అంటే 295 రూపీస్ అయితే ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే వాళ్ళ అడ్రస్ అంటే మీరు ఏ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియన్ లిమిటెడ్ BECILకి BECIL భవన్ C-56/A-17 సెక్టర్ 62 నోయిడా 201307 UP. అంటే ఈ అడ్రస్కి అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఏమేమి పంపించాల్సి ఉంటుందంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th ఇంటర్మీడియట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటిది అంటే అడగలేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా కాపీ ఆఫ్ PF లేదా ESIC కార్డుకి సంబంధించి, ఇంకా పాస్బుక్ జిరాక్స్ అంటే మీ బ్యాంక్కి సంబంధించి ఇవైతే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు అప్లికేషన్ ఫామ్ అన్నాం కదా, మనకి ఈ నోటిఫికేషన్లోనే కింద ఫామ్ ఉందన్నమాట. మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్, అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఎంటర్ చేసి వాళ్ళకైతే స్పీడ్ పోస్ట్ కానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపించాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. దాంతోపాటు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.